హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కీర్తన ముత్యాల. వెల్కమ్ టు డైలీ డోస్. పేపర్ అనాలిసిస్ చేయబోతున్నాను కాబట్టి నేను ఇదివరకే రెండు వార్తలు పేపర్ నుంచి తీసుకొని ఆ కంటెంట్ అందరికీ ఉపయోగపడేది అయ్యి ఉండాలి అని చెప్పి కొన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ద కీ పాయింట్స్ కూడా రాసుకున్నాను అనమాట. సో అందులో భాగంగానే నేను ఈరోజు అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ పదవి కాలం గురించి మాట్లాడుతున్నాను. అది నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పొడిగింపడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ గుడ్ న్యూస్ అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 1037 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కార్యదర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవలను ప్రభుత్వం మరో ఏడాది పాటు కూడా కొనసాగించనుందనమాట. సో ఈ నిర్ణయం ద్వారా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వారికి ఒక అవకాశాన్ని కూడా ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులకి ఆదేశించడం జరిగిందనమాట. సో ఏమని ఆదేశించారు అని అంటే ఈ అవుట్సోర్సింగ్ నియామకాలు ఖచ్చితంగా పాటించాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని రీచెక్ చేసుకుంటూ ఎలా చేస్తున్నారు, ఇన్ కేస్ ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటి సవరణ ఎన్ని రోజులు చేయొచ్చు అన్నది సమీక్ష అన్నది పెట్టడం జరిగింది. సో అధికారులకు సూచించినట్టుగా ఈ అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీల పదవి కాలం నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పొడిగించారు కాబట్టి లోటుపాట్లను సరి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ బేసిస్ త్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, డైలీ డోస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.